హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు హెల్దీగా డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ చిక్కీ చేయబోతున్నానండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. నేను వేయించేటప్పుడు ఏమేంటనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పుతో పల్లీలు తీసుకున్నాను. ఆ పల్లీల్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇవి పుచ్చగింజలండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతేనండి, అన్నీ 1 బై 1 ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు కూడా బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ ఇవి జీడిపప్పులు, బాదం పప్పులండి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇవి నువ్వులండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ నువ్వులు వేసి వేయించుకోండి. నెక్స్ట్ పల్లీలు పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి బాదం పప్పులు, జీడిపప్పులు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇవి నువ్వులు. మనం ఏ గిన్నెతో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం తీసుకోండి. ఆ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసుకొని కరిగించుకోండి. కరిగిన తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి వేసుకొని దాంట్లోకి స్ట్రైనర్తో వడగట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఇసుక ఉన్నా పక్కకు వచ్చేస్తుంది. ఇది గట్టి పాకం రావాలండి బాగా. ఈలోపు పాకం వచ్చేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెకు కూడా నెయ్యి రాసుకొని పెట్టుకోండి. అడుగున ఆ గిన్నెకి అడుగు వైపు కూడా నెయ్యి రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి మధ్య మధ్యలో 2-3 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేత పాకం కాదు, బాగా ముదురు పాకం రావాలి. చూడండి ఇలా ఉండాలి. ఒక ప్లేట్కి అట్లా కొడితే సౌండ్ రావాలి. అలా వచ్చేదాకా పాకం రావాలండి. నెక్స్ట్ ఒక స్పూను నెయ్యి వేసుకొని, పాకం వచ్చేసిందండి, నెయ్యి వేసుకొని దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇదంతా పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చేయాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మనం ఇందాక నెయ్యి రాసుకొని పెట్టుకున్న గిన్నెతోనే ఒక లెవెల్ చేయాలండి. దాన్ని చేసి చల్లారేలోపే ఇట్లా చాకుతో కట్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ముక్కలుగా వస్తుంది. చూడండి, ఒక్కొక్క ముక్కగా కట్ చేసాం కదా, అట్లా వస్తుంది చిక్కీ ముక్కల్లాగా. ఇది చాలా మంచిదండి. అంతేనండి, ప్రోటీన్ చిక్కీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.